తనపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలపైన సింగర్ మంగ్లీ స్పందించారు. అసలు మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదని, ఈ వివాదంతో తనకు కానీ తన తమ్ముడు శివకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒక కమ్యూనిటీ ప్రోగ్రాంలో రమావతి మధును కలిసిన మాట వాస్తవమే అని, అయితే అంత మాత్రాన ఆయన చేసిన తప్పులకు తనను బాధ్యురాలని చేయడం సరికాదని మంగ్లీ పేర్కొన్నారు. మధు తన పేరు వాడుకుని చీటింగ్కు పాల్పడుతున్నాడని తెలిసి గతంలోనే తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఆమె వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఒక రకంగా తాను కూడా బాధితురాలని అని, కానీ కొందరు అకారణంగా తన పేరును లాగి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమావతి మధుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదని తేల్చి చెప్పారు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు శిక్ష అనుభవించాల్సిందేనని మంగ్లీ స్పష్టం చేశారు. రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. తప్పు చేసిన రమావతి మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను.